నేను నా గురించి ఇవాళ మోడీ గారి గురించి చెప్తాం, గంట చెప్తాం, కానీ మాకు మళ్ళీ వేరే మీటింగ్ ఉంది కాబట్టి నేను ఆ జోలికి పోను. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, నాలాంటి వాడు 24 సంవత్సరాల రాజకీయాలు ఉండబట్టి ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఏ సంఘం ఉద్యమాలు చేసినా, ఎక్కడ భంగపడ్డ వాళ్ళు బాధపడ్డ వాళ్ళు టెంటేసి ఉద్యమాలు చేసినా ఆ టెంట్ల కింద మాట్లాడిన వాళ్ళం, సంఘీభావం చెప్పిన వాళ్ళం, ఆ గొంతుకకి గొంతైన వాళ్ళం మేం. రేపు వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓడేయాలి. ఏమడగాలి? అంతకుముందు అంటే ఆయన ప్రశ్నించే గొంతు, నువ్వు ఎక్కడ ప్రశ్నిస్తావు? ఇప్పుడు పిల్లి లెక్క ఉంటావు, నువ్వు ప్రశ్నించే ఎక్కడ, నువ్వు పిల్లి లెక్క ఉండాల్సిందే. లేమా మేం? లేడా అమ్మ ఆరు రమేష్ గారు? అధికారం ఉన్నాక నువ్వు పిల్లి లెక్క ఉండాలి తప్ప తిరుగుబాటు చేస్తానికి ప్రశ్న నడవదు. నాది నడిచింది. 2015లో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా ఉండి మున్సిపల్ కార్మికులు సమ్మె చేసిన నాడు 1700 మంది కార్మికుల్ని రిమూవ్ చేసిన నాడు నా కార్మికుల జీవితాలే ముఖ్యమని చెప్పి నేను పోయినా, వాళ్ళ సమ్మెకు పోయి నేను సంఘీభావం చెప్పొచ్చిన. నేను నా మంత్రి పదవి కంటే కూడా నేను పెట్టిన సంఘం కాబట్టి, నేను గెలిపించిన సంఘం కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, ఆకలితో ఉన్న వాళ్ళతో పెట్టుకోకూడదు అన్నట్టు సోయుల్లోని కాబట్టి మేము ఆనాడు పోయినాం. అధికారంలో ఉండి ఆర్థిక మంత్రి ఉండిపోయినా, నేను పరిష్కరించాల్సిన స్థాయిలో ఉండిపోయినా నేను. కానీ ఎంతమంది చేయగలుగుతారు అట్లా? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసిండ్రు, సమ్మె చేస్తే హుకుం జారీ చేసిండ్రు, మీకు తెలుసు. సంఘం రద్దు చేయమని రద్దు చేసిండ్రు. అశ్వత్థామరెడ్డి రిజైన్ చేసిండు. మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పిండు. 39 మంది చనిపోయినరు. కానీ మేము పోయినాం. మా పదవి కాదు ముఖ్యం. ఇక మా ఆర్టీసీ కార్మికులు సంఘీభావం పోయింది. నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఆనాడు. నా స్టేట్మెంట్ ఏంటంటే, అరే సంఘాలు ఎప్పుడో పుట్టినాయి, సంఘం ఇవాళ ఉన్నది, రేపు కూడా ఉంటుంది. భంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు హక్కుల కోసం పోరాటం చేసే వాళ్లకు జీవితాంతం 2 బాధ్యతలు ఉంటాయి. ఒక భుజం మీద కుటుంబాన్ని పోషించే బాధ్యత ఉంటుంది, ఇంకో భుజం మీద వాళ్ళ హక్కుల కోసం పోరాడే బాధ్యత ఉంటుంది. ఆ పోరాడేవాడికే నా మద్దతు అని చెప్పాను. నేను ఆర్థిక మంత్రిని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన కూడా మాట్లాడాడు. కొంతమంది విధవలు మాదానిలో ఉండి ఇట్లా మాట్లాడుతున్నా కూడా అన్నాడు. భరించడం. ఒక సందర్భంలో కోపం అయితే ఈ జెండా కొనని అని చెప్పాను నేను. ఎవరు రాను నీ జెండా కొనని ఈ ప్రశ్నించ గవాలు నీ అధికారం రాగానే నువ్వేం చేస్తావా? మీ చరిత్ర ఏంది, మీ కథ ఏంది, మీరు చెప్పుకో. మేము ఎక్కువ చెప్పుకోం, కానీ ఇవాళ మీకు హామీ ఇస్తున్నాం. రేపు మీ సమస్యలకు అండగా ఉండేటువంటి నేను. రేపు మీకు ఏ అవసరం ఉన్నా కూడా వాలిపుటలు మేం కాబట్టి, గట్లా ప్రయారిటీ కూడా ఓటు ఉంది కాబట్టి ఏ చేద్దామని చెప్పు. నీకు రెండో ఓటు ఎత్తుంది, మూడో ఓటు ఎత్తుంది చెప్పు, తప్పేముంది. మా ప్రయారిటీ ఓటు ఉంది, మమ్మల్ని దబాయించకండి చెప్పండి. మీరు ఇవాళ రాత్రే చెప్తే ఇంత గొప్పగా స్పందించి ఇవాళ మీరు ఇంత గొప్పగా మాకు సంఘీభావం చెప్తా ఉన్నారు. డెఫినెట్గా మీకు సంపూర్ణంగా అండగా ఉంటామని చెప్పి మళ్ళీ మాటిస్తున్నాం.